ప్రస్తుతం మనం ఏదైతే మహబూబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాం. దీనికి సంబంధించిన ఒక తాండాలో ఉన్నాం. బాల్ని ధర్మారం అనే గ్రామానికి చెందిన దాంట్లో ఉన్నాం. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ వర్షానికి వాగు ఉధృతం పెరిగి వరద ముంపు గ్రామంలో ఉన్నాం. వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలేంటి ఇంతవరకు వరదలొచ్చినాయి? అసలు ఎవరైనా వచ్చి ఈ నాయకులు గాని, ప్రభుత్వంలో ఉన్న నాయకులకచ్చి ఏమన్నా హామీలిచ్చి ఏమన్నా వీళ్ళని ఆదుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేదా అని వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండన్న. ఏంటి ఎట్లుంది పరిస్థితి ఇప్పుడు? సార్ వచ్చిర్రు, కలెక్టర్ వచ్చిండు, అందరూ చూసిర్రు. చూసి సరే రాసుకొని పోయారు అన్ని. రాసుకొని పోయి మేము ఇస్తామని చెప్పారు. మేము లేచారు కదా సార్ అంటే ఎమ్మెల్యే రాలే, ప్రెసెంట్ ఎమ్మెల్యే రాలే, ఎవ్వరు రాలే. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. అవును సార్. ఏ పార్టీ? మా కాంగ్రెస్. పార్టీ. అవును సార్. ఎవరు రాలేదు అంటే అక్కడ తెగింది కాబట్టి రాలేదు. సరే ఇప్పుడైతే ఎవరు రాలే కాబట్టి కలెక్టర్ అందరూ వచ్చారు, ఎంఆర్ఓ వచ్చిండు, అందరూ వచ్చారు. ఆ ఇల్లు అన్ని పోయినాయి సార్. ఇల్లులు కూడా చాలా అసలు మేము లేచారుగా వీడికి వచ్చినాం సార్. అసలు మేము ఏం సార్ లేదు, బియ్యం 3 క్వింటాలు తడిచినాయి, బండి కొట్టకపోయింది, టాటర్ మునిగింది, అన్ని తడిచినాయి సార్. మాకు ఏం లేదు, బట్టలు కూడా కొట్టకెళ్ళినాయి. అసలు మేము సత్యం వచ్చినాం సార్. మేము బతుకుతే చాలనే మేము బయటికి వెళ్ళినాం, అంతే. ఏం సార్ అనుకుంటాయి కదా సార్. నైట్ 1:30 టైంలో వచ్చింది. ఏంటంటే ఇక బతుకుతే చాలనుకుని పోయి నడుం కాడికి వచ్చిన ఆటోలు, బియ్యం బండ్లు, మామూలు బండి కొట్టకపోయింది. బియ్యంలు, బట్టలు అన్ని కొట్టి చిన్న పిల్లలతో సహా మేము ఏరుకు దగ్గర ఉండేసరికి మమ్మల్ని అటాక్ చేసి పడేసింది. నైట్ 2 గంటలకు వచ్చాక ఒక ఎమ్మెల్యే రాలే, ఒక మంత్రి రాలే, ఎవరు రాలే. నేషనల్ హైవే అని హైవే కాడ పోతారు, ఆయన చెట్టు చూసుకొని పోతారు. ఇక్కడ బ్రిడ్జి తెగింది, మా ఇల్లులు కొట్టపోయినాయి. మమ్మల్ని చూసిన దిక్కులు ఒక బియ్యం గింజ కూడా ఇంతవరకు మాకు నాదుడు కూడా లేకుండా పోయింది. ఇక ఆటో అంత ఖరాబ్ అయిపోయింది. ఎంత సగం కొట్టపోయింది, డీజిల్ కొట్టపోయింది, మునిగింది. ఎంత అదే దిక్కులేరు ఈ ఊళ్ళే. మరి రేవంత్ రెడ్డి అంటుండు కదా మంచికి 10,000 ఇస్తా అని. ఏడ తెచ్చిచ్చారు రేవంత్ రెడ్డి? మాకు ఇవ్వలేదుగా. ఆదుకుంటా అని చెప్తుండు కదా మరి అందరినీ. ఆదుకుంటే మరి ఇక మాకు ఆయన ఇస్తే ఆదుకున్నట్టు, తండనే ఆదుకుంటాడట. మరి వాళ్ళ మీరు ఓట్లేసినప్పుడు ఇంటికి వచ్చిల్లా? వచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు వస్తలేరు మరి? ఏమో మరి ఎందుకు రావట్లేదు మాకేమంటే. మరి ఏం చెప్తావు మరి వాళ్ళకు? మేము ఇప్పుడు మీరు వరదల్లో మునిగిపోయినప్పుడు మేము అడుగుతాం ఏమనంటే మా ఇళ్ళని కొట్టకపోయినాయి, మాకు ఎవరికి ఇంత ఇక్కడ బువ్వ పెట్టిన లేరు, సారడి బియ్యం ఇచ్చిన లేరు, కూరగాయలు ఇచ్చిన లేరు, మాకు ఎవరు ఏమి ఇచ్చిన లేరు, మేము ఏం పో అంటాం. ఎందుకంటే ఎప్పుడైనా ప్రమాదం. ఏటన్నా మంచిగా చోటు ఉన్న కాడ లేపి మాకు ఇల్లు కట్టాలి, గడ్డ మీద ఉంచాలి. ఇంట్లో వరకు నీళ్ళు వచ్చాయి సార్. పొలాలు పత్తులు అన్ని కొట్టుకెళ్ళినాయి, బియ్యం దడిచినాయి, బట్టలు అన్ని దడిచాయి. చిన్నపిల్లలు కొట్టుకుపోయే మార్గంలో ఉన్నారు. గొడ్డు గోజు అన్ని మునిగిపోయినాయి. చుట్టూ కారి మొత్తం కూలిపోయింది. ఇక ఆఖరికి ఇంకా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. ఇక చూసి ఇక ఆగుతాను, టెన్షన్ పడకుండా బాగా కూర్చుంటే బయటికి వెళ్ళినాక ఇక మొత్తం అది దిగినాక పోయినాయి సార్. మొత్తం 3 గంటల బియ్యం, కోళ్ళు, సిమెంట్ కట్టలు, మంది కట్టలు అన్ని ఆగవాగం తెచ్చిపోయి అన్ని బయట సమానం మొత్తం పోయింది. ఇక ఈ లెవెల్గా వచ్చినాయి మొత్తం. అసలు మేము తలుపు తీయగానే మొత్తం నీళ్ళే కానీ వచ్చినాయి. ఇక అదురికి తాళం వేసుకొని తలుపు వేసుకొని బయటకు పోయినాం. బయట అన్ని మొత్తం కొడుకుపోయినాయి. 3 గంటలైంది సార్. అసలు ఇంకా మధ్యాహ్నం మేము పోయేటోళ్ళమే. నైట్ 3 3 అయింది. మొత్తం ఇటు లేచి చూడగానే మొత్తం ఇంటి ముందు నీళ్ళే కానీ వచ్చినాయి. సపరేట్ తాళాలు వేసుకొని బయటకి ఇంట్లో అన్ని మొత్తం తడిచిపోయినాయి. బయట ఉన్న సామాన్లు, కోళ్ళు, బియ్యం 3 గంటల బియ్యం తడిచినాయి అన్ని. బియ్యం మొత్తం ఇంట్లో ఉన్న బియ్యం అన్ని తడిచిపోయినాయి. మరి ఎక్కడ ఉన్నారు వరదలు వచ్చినప్పుడు? మన మెయిన్ రోడ్డు మీద సార్. రోడ్డు మీద నిల్చున్నారు? రోడ్డు మీద నిల్చున్నాం. ఆల్రెడీ రోడ్డు నుంచి పైకి వెళ్ళిన నీళ్ళు ఇంకా బయటికి వెళ్దాం అనుకోను. ఇక బ్రిడ్జ్ ఎప్పుడు తగ్గిందో ఇక అప్పుడు మొత్తం కిందికి వెళ్ళినాయి నీళ్ళు.